ఓం నమో నారాయణయ. ఈరోజు యూట్యూబ్ అభిమానులకు ప్రేక్షకులకు నేను ఒక నిజమైన సంఘటన చెప్తాను. కుజదోషం గురించి వివరిస్తాను. ప్రతి జ్యోతిష్కుడు ప్రతి వ్యక్తి కూడా కొంచెం పరిజ్ఞానం ఉన్నా, పూర్తిగా పరిజ్ఞానం ఉన్నా, మేధావులందరూ కూడా ఒక మనిషి చాట్ చూడగానే కుజదోషం ఎలా ఉందని చెప్తూ ఉంటారు. కుజుడు గ్రహాల్లో కుజు కారకత్వాలు ఏంటంటే, కుజుడు భూమిపుత్రుడు. శివుని యొక్క నాట్యం చేసినప్పుడు శివుని యొక్క చెమట బిందువులు భూమిలో పడితే బాలుడిగా అవతరిస్తే భూదేవి పెంచుతారనమాట. అంటే ఉగ్రతాండవం చేసినప్పుడు చెమట ద్వారా పుట్టినాడు కాబట్టి ఉగ్రగ్రహం అయ్యి వీరాది వీరుడయ్యి జన్మించిన వాడు. ఈ కుజుడికి కోపం ఎక్కువ, పౌరుషం ఎక్కువ, ఫైటింగ్లు చేస్తాడు, ఎర్రగా ఉంటాడు, పొట్టుగా ఉంటాడు, ఉగ్రరూపం పొందుతాడు, ఎప్పుడూ కూడా సురుసురుమంటూ ఉంటాడు. గ్రహాల్లో ఈయనకి ఎందుకు స్థానం ఇచ్చారంటే, మనిషికి పౌరుషాన్ని పెంచాలంటే కుజుడి ప్రభావం ప్రతి మనిషి మీద ఉండాలి. ఆ కుజుడి ప్రభావం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు స్పీడ్గా తిరగలుగుతారు. మరి ఆ కుజుడు ఏ స్థానంలో ఉంటే ఏంటి అని వివరాలు చెప్తాను. కుజుడు కనుక లగ్నములో ఉంటే కోప స్వభావం కలిగి ఉంటారు, పౌరుషంగా ఉంటారు. అలాగే 2లో ఉంటే కుజదోషం అంటారు. 2లో ఉంటే కుటుంబ సమస్యలు ఉంటాయి, కుజదోషం ఉంటుంది. అలాగే 4లో ఉంటే కూడా ప్రయాణ ప్రమాదాలు ఉంటాయి, కుజదోషం ఉంటుంది. అలాగే సప్తములో కుజుడుంటే దాంపత్య సమస్యలు ఉంటాయి, వివాహం లేట్ అవుతుంది. తర్వాత భార్యతో దాంపత్య తక్కువ మ్యారేజ్ వివాహం లేట్ అవుతుంది. అలాగే అష్టమంలో కుజుడుంటే ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఆకస్మిక సంఘటనలు, యాక్సిడెంట్లు, అలాగే కొంతమందికి త్రికలత్రయోగం కూడా 2 పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి. అదే కుజుడు 12లో ఉంటే ఆరోగ్య నష్టము, ఆదాయ నష్టము, పోలీస్ కేసులు, జైలు గొడవలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దీన్ని కుజదోషం అంటారు. ఈ కుజదోషాన్ని చాలామంది పండితులు చూపించి ఆ హోమం ఈ హోమం అని చాలామంది అంటారు. కానీ కుజుడు కూడా చాలా గొప్ప గ్రహము. అదే ఆ కుజుడి ప్రభావం ఉన్నవాళ్ళే పోలీస్ ఆఫీసర్లు అవుతారు, కుజుడి యొక్క ప్రభావం ఉన్నవాళ్ళే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు అవుతారు. కుజుడు ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళు మిలిటరీ ఆఫీసర్స్ అవుతారు. కుజుడు బలంగా ఉన్నవాళ్ళు మార్కెటింగ్ కింగ్ అవుతారు, అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్లో కింగ్ అవుతారు. ఎవరైతే కుజుడు బాగుంటాడో ఆ కుజుడు ఉన్న వాళ్ళు ఫైటింగ్ శక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేసే శక్తి, ఆ కుజుడిని కంట్రోల్ చేసే శక్తి అధిష్టాన దేవత అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉంటుంది, అలాగే నరసింహస్వామికి ఉంటుంది, వీరాది వీరుడైన ఆంజనేయ స్వామికి ఉంటుంది. మరి కుజుడు దోషం గురించి మనం విచిత్రంగా చెప్తున్నాం. కుజుడు ఇచ్చే ఫలితాడు, చేసే మంచి పనులు చాలా చేస్తాడు. ఉదాహరణకి కుజుదోషం ఉంది, మీరు ఎవరి దగ్గరకు వస్తే ఎవరన్నా చిన్నపిల్లలతో 11 సంవత్సరాల 12 సంవత్సరాల చాట్ వస్తే కుజుదోషం ఉందని మీరు బెదరగొట్టడం కాదు, ఆ కుజుదోషం వల్ల లాభాలు ఏంటో కూడా కొన్ని నేను మీకు చెప్తాను. ఎవరికైతే కుజుదోషం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా MBBS డాక్టర్లు అవుతున్నారు. నా పరిశీలనలో తేలింది. ఎవరికైనా కుజుడు 2లో ఉన్నా, 4లో ఉన్నా, 8లో ఉన్నా, 12లో ఉన్నా, లగ్నంలో ఉన్నా వాళ్ళకి మ్యారేజ్ వివాహం లేట్ అవుతుంది. వాళ్ళ మ్యారేజ్ గురించి తల్లిదండ్రులు బాధపడకండి, లేట్ అవుతుందని పరిశాన్ చేయకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళని చదువు మీద వదిలేసేయండి. ఖచ్చితంగా MBBS డాక్టర్లు అవుతున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు, డెంటల్స్కి వేస్తున్నారు, మెడికల్ సైడ్ చాలా సెట్ అవుతున్నారు. కొన్ని వందల జాతకాలు నేను చూసి ప్రాక్టికల్ ఉన్నవాళ్ళు, అనేక మెడికల్ స్టూడెంట్స్ జాతకాలు, అలాగే వివాహానికి సంబంధించిన జాతకాలు పరిశీలించి నేను ఈ రిజల్ట్ చెప్తున్నాను. ఏ తల్లిదండ్రులైనా సరే జ్యోతిష్యుడు ఏదో అన్నారని బెదిరిపోయి మీ పిల్లలకి పెళ్ళి అవుదని, అయ్యో మా పిల్లలకి పెళ్ళి అవ్వట్లేదు, వాళ్ళ పరిస్థితి ఏంటని బాధపడకండి. వాళ్ళు ఖచ్చితంగా హైలీ ఎడ్యుకేటెడ్ అవుతారు, మెడికల్లో బాగా రాణిస్తారు, జనానికి సేవ చేస్తారు. అందుకే వాళ్ళకి వివాహం లేట్ అవుతుంది. అన్ని చదువుల కంటే కష్టమైన చదువు MBBS. IAS కన్నా, IPS కన్నా, IIT కన్నా కూడా చాలా కష్టమైనది. నేను చాలామంది స్టూడెంట్ రాత్రి పగలు కష్టపడతారు. వాళ్ళు అన్నీ అయిపోయాయి కూడా వాళ్ళు PG అయిన తర్వాత, డాక్టర్ అయిన తర్వాత కూడా అనేక మానవుడికి సంబంధించిన శరీరం గురించి, రోగాల గురించి స్టడీ చేయవలసి ఉంటుంది. ఆ జీవితం అంతే. వాళ్ళకి కొంచెం దాంపత్య సౌకు తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు సర్వీసులో బాగా రాణిస్తారు, మంచి కెరియర్ ఉంటుంది, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వాళ్ళు దేవుడి తర్వాత దేవుడని మనం చెప్పవచ్చును. అందుకని ఏ తల్లిదండ్రులు కూడా కుజదోషం గురించి భయపడకండి, మీ పిల్లల్ని డాక్టర్లు చేయండి, ఆ విధంగా ఆలోచన చేయండి.
లేదంటే మంచి స్పోర్ట్స్కి పంపించండి, లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించండి. కుజదోషం గురించి భయపడకండి. ఓం నమ శివాయ.